ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని కుట్రలను తిప్పికొట్టే దిశగా వైసీపీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించబోతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ పోస్టర్లు నేతలు ఆవిష్కరించారు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అని చెప్పేసి కోటి సంతకాలతోటి రాష్ట్ర వ్యాపితంగా ఇది ఉద్యమం పెద్ద ఉద్యమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇది ఈ రోజు నుంచి మొదలై అంటే ఈరోజు పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. సో దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో ప్రతి గ్రామం నుంచి ఎంతమంది ప్రజలు ఉంటే అంతమందితోనూ సంతకాలు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతోంది. సో దానికి పరాకాష్ఠగా గత ప్రభుత్వంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి. ఎందుకంటే కరోనా కాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. సో రాజధాని లేని రాష్ట్రం, పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు అతి తక్కువగా ఉన్న రాష్ట్రం. ఇటువంటి పరిస్థితుల్లో కరోనాలో ఇబ్బంది పడడం జరిగింది. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగింది కాబట్టి గ్రామ స్థాయి నుంచి సచివాలయాలు అయితేనేమి వాలంటీర్లందరూ ఉన్నందువల్ల అన్ని హాస్పిటల్స్లో అవసరం ఉన్న మేరకు డాక్టర్లను అప్పుడు టెంపరీగానో పర్మనెంట్గానో తీసుకున్నందువల్ల అతి తక్కువ మరణాలు జరిగిన పరిస్థితి మనం కరోనా టైంలో చూడడం జరిగింది. సో అటువంటి అవాంతరాలు భవిష్యత్తులో ఎప్పుడైనా రావచ్చు. సో ఇటువంటి సందర్భము ఎప్పుడూ ఈ రాష్ట్రానికి ఎదురుకాకూడదు. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి నాణ్యమైన వైద్యం అందించాలి అన్న ఉద్దేశంతో జిల్లాకు ఒక కాలేజీని, మెడికల్ కాలేజీని, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను, దాదాపు 650-700 పడకల హాస్పిటలు, 150 సీట్లు తోటి కాలేజీ, ఇవి కొత్తగా 17 మెడికల్ కాలేజీలు. ఎందుకంటే గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో పద్మావతి మెడికల్ కాలేజీతో కలిపితే 12 మెడికల్ కాలేజీలు మాత్రమే గతంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో అటువంటిది ఇప్పుడు 17 కొత్తగా యాడ్ అయ్యే కార్యక్రమం జరిగింది. సో దాంట్లో కరోనా కష్టకాలం తీసేస్తే, అంటే దాదాపు 2 ఏళ్ళు తీసేస్తే 3 ఏళ్లలో ఇవన్నీ కూడా నిర్మించిన పరిస్థితి అన్నమాట. దాదాపు 17 మెడికల్ కాలేజీల్లో గాను 7 మెడికల్ కాలేజీలు 100% పూర్తి కావడం జరిగింది. మిగతా కాలేజీలు దాదాపు ఇంకొక 3 కాలేజీలు దాదాపు 80% పూర్తి కావడం జరిగింది. మిగతా 7 కాలేజీలు అవి దాదాపు 20%, 30% పూర్తయిన పరిస్థితి అన్నమాట. సో అవన్నీ దానిలంతా కూడా ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు, 52 ఎకరాలు, మన తిరుపతి కాలేజీ అయితే దాదాపు 100 ఎకరాలు అనుకుంటా దానికి కేటాయించింది. కొన్ని అక్వైర్ చేసిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి అన్నమాట. సో దాదాపు ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అవన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి అన్నమాట. 5 కాలేజీలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో మిగతా 2 కాలేజీల్లో పులివెందుల కాలేజీ ఒక్కటే అడ్మిషన్ జరగలేదు, కానీ కాలేజీలో హాస్పిటల్ జరుగుతోంది. కానీ పాడేరు దానికి సంబంధించిన కాలేజీ దానికి సీట్లు రావడం జరిగింది. దాంట్లో ఇప్పుడు నడుస్తోంది కూడా అది. అంటే దాదాపు 6 పూర్తి కావడం జరిగింది.
ఏడోది ఇంకా ప్రారంభోత్సవం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఉన్న పరిస్థితుల్లో ఇంకొక ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరానికి 1000 కోట్ల వంతున 5,000 కోట్ల రూపాయలు తోటి అవన్నీ కూడా పూర్తి చేయాలి, ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో దాన్ని నీరుగారుస్తూ ఆ 5,000 కోట్ల రూపాయలు లేవని దాంట్లో కూడా నాబార్డు రుణాన్ని అప్రూవ్ కూడా చేయడం జరిగింది అనమాట. నాబార్డు రుణం శాంక్షన్ కూడా కావడం జరిగింది అనమాట. సో ఈ ప్రభుత్వం వల్ల చేయాల్సింది ఏమంటే దానికి ఒక గ్యారంటీ ఇచ్చి ఆ రుణాన్ని తీసుకునే కార్యక్రమం చేయాలి, అంతకు తప్ప నుంచి వేరే ఏం లే. సో అటువంటిది ఇప్పుడు అదంతా కూడా అమ్మేసే కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే బొట్లకు అది కూడా ఎకరాకు 90 పైసలు 99 పైసలు అంట. అంటే నెలకు సంవత్సరానికి అంత కూడా 5,000 రూపాయలు కూడా దాన్ని బాడీగా పడదు. ఎందుకంటే బ్రాందీ షాపులు కూడా ఈ తెలుగుదేశం పార్టీ యాక్షన్ ఇస్తే ఒక్కొక్క బ్రాందీ షాపు సంవత్సరానికి 40 లక్షలు 50 లక్షల రూపాయలు కట్టే కార్యక్రమం జరుగుతోంది. సో ఇది 5,000 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం అంటే నిజంగా చూడండి, పర్మిట్ రూమ్కే 7 లక్షల రూపాయలు ఫీజు పెట్టిన పరిస్థితి అనమాట. సో అటువంటిది ఇది బొట్లకు అమ్మేసే కార్యక్రమం అనమాట. ఇది కూడా 66 ఏళ్ళు లీజ్ అంటే అది ఎన్ని తరాలు మారిపోతాయో మనం చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఇటువంటిది జరగకూడదు, ఇది ఖచ్చితంగా ఆపాలి. ఇంత అన్యాయం, ఈ రాష్ట్రానికి జరిగే అన్యాయం, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా ఆపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నుంచి పోస్టర్ రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇది నవంబరు 24వ తారీఖు వరకు ఈ సంతకాల సేకరణ జరిగి 24వ తారీఖు గవర్నర్కు 1,000,000 సంతకాలు అనేది టార్గెట్ పెట్టడం జరిగింది. అందుకంటే ఎక్కువే వస్తాయని చెప్పేసి నేనైతే భావిస్తాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎవ్వరూ కూడా ప్రభుత్వ ఆస్తులను అమ్ముకో అని చెప్పేసి ఎవరు చెప్పరు. అది బొట్లకు ఇచ్చే కార్యక్రమం చేస్తా అంటే ఎవరు కూడా ఎవరి మనసు అంగీకరించదు. ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఇంకొకరైనా ఎవరికి కూడా మనసు ఒప్పే కార్యక్రమం జరగదు. అందుకోసమే తప్పకుండా ప్రతి ఒక్కరూ సంతకాలు చేస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తా. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర పరిస్థితులు భవిష్యత్తు కోసం, అదే కాకుండా మన భవిష్యత్ తరాల కోసం. ఎందుకంటే ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలన్నా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజీలు ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఉచితంగా వైద్యం జరగాలంటే, అదే కాకుండా మన పిల్లలు MBBS చదవాలి అంటే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి సంవత్సరం 150 సీట్లు అంటే దాదాపు 17 కాలేజీల్లో 150 సీట్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇంతమంది డాక్టర్లు మన రాష్ట్రం నుంచి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంతమంది బీదవాళ్ళు చదువుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దాన్ని నీరుగార్చే కార్యక్రమంలో భాగంగా, ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత, అది అమ్ముకున్న తర్వాత ఆ ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క సీటు 1,50,00,000 రూపాయలకు, 2 కోట్లకు, 3 కోట్లకు అమ్మే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తేవడం జరుగుతోంది. సో దీంతో ఆగదు, ఈ 17 కొత్త దానిలతోనే ఆగదు. పాత 12 కాలేజీలు అమ్మే కార్యక్రమం తప్పకుండా చేస్తారు. అదే కాకుండా హాస్పిటళ్ళు కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటళ్ళు కూడా చేయాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతి హాస్పిటల్ని ఇవ్వాలని చెప్పేసి చిత్తూరు హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కి ఇచ్చిన పరిస్థితి మనం చూసామన్నమాట. గవర్నమెంట్ మారింది కాబట్టి అది ఆగింది అనమాట. లేకపోతే ప్రతి హాస్పిటల్ను కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కడపలో ఉన్న రిమ్స్ హాస్పిటల్ కూడా రేపు ఆ రిమ్స్ మెడికల్ కాలేజీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకోసమే తప్పకుండా దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఈ సంతకాల సేకరణలో తప్పకుండా ప్రతి ఒక్కరూ సంతకం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. సో తప్పకుండా చేయండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడే కార్యక్రమం చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.